విష్ణు గారు చెప్పండి, ప్రజల గొంతుగా ప్రశ్నిద్దామంటున్నారు. ఏమిటి మొత్తం కార్యాచరణ సిద్ధమైపోయినట్లయినా మీరంతా మళ్ళీ ఇక పోరాట పటిమ చూపిస్తారా? ఏం జరుగుతుంది? అఫ్కోర్స్ మీరు అప్పుడు ఆల్రెడీ జనంలోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఒక నిర్దిష్ట కార్యాచరణతోటి ముందుకు వెళ్ళటం ద్వారా పార్టీని ఏ రకంగా నడబోతున్నారు సార్? ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎదురైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ప్రజలకి తక్షణము ఇబ్బంది కలుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. మూడు నాలుగు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడేమో ధాన్యం కొనుగోలు. అలాగే ఈ నెల నుంచి ప్రజల మీద ₹2.19 చొప్పున భారం పడిపోతుంది, 15,000 కోట్ల రూపాయలు. అది కూడా వచ్చే సంవత్సరం కాకుండా ఆ పై వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి దాకా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ప్రజల దగ్గర నుంచి యూనిట్కి ఎంత చొప్పున వసూలు చేయాలని సంవత్సరంన్నర పాటు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ కి డబ్బులు చెల్లించకుండా వదిలేస్తున్నాయి. తక్షణం ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్యల మీద ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మళ్ళీ మీ మీద రుతున్నారు, చూసారా మీరు? ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు బకాయిలు ఉన్నాయి అని అంటే ఆ బకాయిలు జగన్ గారు పెట్టిపోయారని చెప్పి మాట్లాడితే ఎట్లాగా? ఎన్నికల కమిషన్ తర్వాత ప్రభుత్వం వచ్చింది, అవన్నీ కూడా మా మీద నెట్టేసి మేము ఒక ఇష్యూ మీద పోరాటం చేస్తా ఉంటే, ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది గురించి మాట్లాడుతూ ఉంటే దానికి కారణం మేమే అని చెప్పని ఒక రకమైనటువంటి ఇది తీసుకురావాలని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి క్వార్టర్కి కూడా వాళ్ళకి బకాయిలు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే కదా. ఇవ్వకుండా విద్యార్థులు ఇబ్బంది పెడుతూ కాలేజీ స్కూల్స్ కానీ యాజమాన్యాలు కానీ. అయితే ఇక్కడ ఒక పాయింట్ విష్ణు గారు మీ దృష్టికి కూడా తీసుకురావాలి. అమరావతికి 30% రేట్లు పెరుగుతున్నాయంట. మా అమరావతిలో ఎస్టిమేట్స్ అన్నీ ఇంకో 30% పెరుగుతున్నాయంట. అక్కడ ఆల్రెడీ 11,000 కోట్ల పనులు చేస్తున్నారంట. అక్కడ ఖర్చు పెడతానికి 1,000 కోట్లు వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటారేంటి? అది ఆ పాయింట్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మీకే కదా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అర్థం కావట్లేదు. ఎందుకంటే 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రతి సోమవారం పోలవరం పోయింది, మంగళవారం అప్పులు వచ్చింది ఈ ప్రభుత్వంలో. ఏమండి ఈ డబ్బంతా ఏమైంది? జీతాలకు ఇవ్వడానికి 7-8 తారీఖులు, పెన్షన్లు ఇవ్వడానికి 10వ తారీఖు. ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇప్పుడు సర్వే చేస్తారంట. మీకు సంక్షేమ కార్యక్రమాలు కావాలా వద్దా? IVRL సర్వే చేస్తారంట. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా వద్దా అని చెప్పండి. ఇది ఎక్కడి కాదు అసలు. ఇదంతా ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. వద్దని అది కూడా కాకుండా నెలకి 2 సార్లు కేబినెట్ మీటింగ్ అంట. ఏం అప్రూవల్స్ తీసుకుంటారని చెప్పి అంత ఎమర్జెన్సీ ఏముంది? నెలకి 2 సార్లు కేబినెట్ మీటింగ్. ఇసుకని కంట్రోల్ చేయలేకపోయారు, కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. అలాగే చూసాం మనం, బెల్ట్ షాపులు కేబినెట్లు చెప్పారు, కంట్రోల్ చేయలేకపోయారు. ధాన్యం కొనుగోలు చేయాలనుకున్నారు, కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా ఎలా జరుగుతుందంటే పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఉందా లేదా, జరుగుతుందా లేదా అని చెప్పని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుంటూ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా అసెంబ్లీలో వాళ్ళు గుర్తించకపోయినప్పటికీ కూడా ప్రజలు బయటంతా కూడా ఆ ప్రభుత్వం ఉంటే బాగుండేది, మాకెంతో కొంత పేదరికం పోయేది, నగదు బదిలీ అయ్యేది, మా పిల్లలు చదువుకునే వాళ్ళు, మా ధాన్యాన్ని కొనుగోలు డబ్బులు వచ్చాయని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల యొక్క అభిప్రాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి సరైనటువంటి దిశగా ప్రభుత్వం నడిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తూ ఉంది. అందుకనే మేము డేట్స్ ఇచ్చామన్నమాట. ఆ డేట్ల ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్తాము. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం.